హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను మీకు చూపిపోతున్నాను. ఒకవేళ మీరు వివో ఫోన్ యూస్ చేస్తున్నారు అంటే మీ వివో మొబైల్లో స్టేటస్ బార్లో ఉన్న ఐకాన్స్ని ఎలా చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా మీకు నోటిఫికేషన్ వచ్చిందనుకోండి ఒక యాప్ నుంచి, దాన్ని యాప్ లాగా ఎలా చూపించాలి, లేకుంటే నెంబర్స్ లాగా ఎలా చూపించాలి, లేదంటే దాన్ని ఎలా డిసేబుల్ చేయాలి, అంటే కంప్లీట్గా ఐకాన్స్ చూపించకుండా ఎలా ఆఫ్ చేయాలని చెప్పి చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అయితే సెట్టింగ్స్ ఓపెన్ చేయండి మీ మొబైల్లో. తర్వాత మీరు స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. తర్వాత మీకు స్టేటస్ బార్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే మనకి నోటిఫికేషన్ మెథడ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసిన వెంటనే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే చూపిస్తాయి అన్నమాట. ఈ ఆప్షన్స్ మొబైల్ టు మొబైల్ ఆల్మోస్ట్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఫ్లాగ్షిప్ మొబైల్స్లో ఉన్న ఫీచర్స్ మనకి మిడ్ రేంజ్ బిలో మిడ్ రేంజ్ మొబైల్స్ అయితే ఉండవు అనమాట. ఇది ఒకటి మీరు నోట్ చేసుకోవాలి. ఇక్కడైతే మీరు నోటిఫికేషన్ ఐకాన్ని టర్న్ ఆన్ చేయొచ్చు, లేదంటే ఆఫ్ అయినా చేసుకోవచ్చు. లేదంటే నెంబర్స్ ఆప్షన్ క్లిక్ చేసుకోవచ్చు. అంటే మీకు ఓన్లీ నెంబర్స్ చూపిస్తుంది అనమాట, ఒక్కొక్క యాప్ నుంచి ఎన్ని నోటిఫికేషన్స్, అన్రీడ్ నోటిఫికేషన్స్ ఉన్నాయని చెప్పని. లేదంటే మీరు నార్మల్గా యాప్ ఐకాన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మీరు మీ ఐకాన్స్ని నోటిఫికేషన్ ఐకాన్స్ని చేంజ్ చేసుకోవచ్చు మీ వివో మొబైల్లో. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అండ్ హెల్ప్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను. అవును అంటే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి, అండ్ ఆల్సో ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి టిప్స్, ఇంకా గ్యాడ్జెట్ రివ్యూస్, మొబైల్ రివ్యూస్ మరైనా అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా, బై బై అండ్ టేక్ కేర్.